గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి పక్కా అని 1,00,000 మెజారిటీ ఖాయం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలరా మీ అందరి ప్రేమ అనురాగాలతోటి, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతోటి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ అందరు చేసినటువంటి మీ అందరికీ ఒకటి ఉంది, మళ్ళీ ఒక్కసారి పోతే మండలికి బాగుండు, ఒక్కసారన్నా గెలిస్తే బాగుండు అనేటువంటి. ఇప్పటికీ 2 సార్లు ఆ స్థానంలో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఇక ఏమీ ఆలోచించకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మెజార్టీ అందిస్తారని కోరుకుంటా ఉన్నా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి పక్కా అని 1,00,000 మెజారిటీ ఖాయం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలరా మీ అందరి ప్రేమ అనురాగాలతోటి, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతోటి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ అందరు చేసినటువంటి మీ అందరికీ ఒకటి ఉంది, మళ్ళీ ఒక్కసారి పోతే మండలికి బాగుండు, ఒక్కసారన్నా గెలిస్తే బాగుండు అనేటువంటి. ఇప్పటికీ 2 సార్లు ఆ స్థానంలో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఇక ఏమీ ఆలోచించకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మెజార్టీ అందిస్తారని కోరుకుంటా ఉన్నా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి పక్కా అని 1,00,000 మెజారిటీ ఖాయం. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలరా మీ అందరి ప్రేమ అనురాగాలతోటి, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతోటి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ అందరు చేసినటువంటి మీ అందరికీ ఒకటి ఉంది, మళ్ళీ ఒక్కసారి పోతే మండలికి బాగుండు, ఒక్కసారన్నా గెలిస్తే బాగుండు అనేటువంటి. ఇప్పటికీ 2 సార్లు ఆ స్థానంలో ఓడిపోవడం జరిగింది. దయచేసి ఇక ఏమీ ఆలోచించకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే భారీ మెజార్టీ అందిస్తారని కోరుకుంటా ఉన్నా.